ఎలాంటి పరిస్థితిలో రాష్ట్రం ఉంది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏంట్రా కళ్ళు మూసుకొని కన్ను తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఏమో సార్ నాకు కనపడదు. మరో 3 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా అయిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాంలు పెడతారు. నీకు స్పాట్ నేను ఎడతాగా. మొన్నటి వరకు ఒక రకంగా ఉండే, ఎక్కడో కొడుతుంది సీనా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. మా కాడ ముక్కోడు పోయిండు, మీ కాడ తిక్కోడు పోయిండు. ఏంట్రా ఇది? ఇవాళ ముక్కాయనేమో లిఫ్ట్ ఇరిగేషన్. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. నేను ఎందుకన్నా నేను అడుగుతా ఉన్నా, మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా? నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. తిక్కాయనేమో ఆత్మలతో మాట్లాడే అటువంటి పరిస్థితి ఈ సమయంలో జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు. ఎక్కడో కొడుతుంది సీనా. మైకుల ముందు, గొట్టాల ముందు మాట్లాడమే ఇంకా పరిమితము. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? అంటే కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కుదిలేసి నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి. అంత మాట్లాడాలనుకుంటే ఈ 11 మంది వచ్చి అసెంబ్లీలో వచ్చి మాట్లాడితే బాగుంటది. ₹1 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ఈ గొట్టాల మీద బయట వాళ్ళ ఇళ్ల ముందు కూర్చొని, వాళ్ళ ఆరు బయటలో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? రమ్మనండి 11 మందిని. వి విల్ సీ దేర్. అంటే ఆయనకేం తెలియదురా? ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తున్నాడు మీ గట్టికి? నూతుల్లో పూడికలు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబులు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. ఆ దమ్ముంటే రమ్మనండి. ఇంకో మాట, ఏందో కట్టారు అంటారు. ఇది ఒక పెద్ద ఉత్సవము, పండగ కడపలో జరుగుతోంది. పప్పు శుద్ధ లెక్క మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిపోయిందా? రాజకీయాలను భ్రష్టు పట్టిస్తా ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది. చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. గురువిందా తన నలుపు చూసుకోదంట. గురువింద గింజ తెలుసా సూక్తి? అట్టా ఇంకొకరి మీద 1 వేలు చూపిస్తే వాళ్ళ వైపు 4 వేలు చెట్టుకుంటాయి. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ తెలియదురా, తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను దొంగ కేసులు పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు. సేమ్ టు సేమ్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? వైసీపీ పార్టీ మీద అవినీతి చేసి బొక్కిపోయి ఊరికి ఇట్లా మా గొట్టాలు తీసుకొని మాట్లాడుతున్నారు తప్పితే ముందు మన గబ్బు చూసుకొని పక్కన వాళ్ళ గురించి మాట్లాడితే బ్రహ్మాండం. అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. చెప్తాడు రవి, మొదలు పెట్టు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం, మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్ది చంపేటప్పుడు తక్కువ లేదు. ఆ బండి యాక్సిల్ ఇరిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆ బండి ఎవరిది అని తెలుసు. చంపేటప్పుడు సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు. ఆడవాడు మోపాయిన ఇట్లా నాకే అడ్డం మాట్లాడుతున్నాను. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం. అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు కొట్లాడుకొని చంపుకున్నారు అని కారణం ప్రజలకు ఇచ్చిన మాట ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చక చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఏం యాక్టింగ్ బ్రో.
మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.